ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 6వ చరణం. ద లార్డ్ ప్రొటెక్ట్స్ ద అన్వరీ, వెన్ ఐ వాజ్ బ్రాట్ లో హీ సేవ్డ్ మీ. సామ్స్ చాప్టర్ 116 వర్స్ 6. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈరోజు వాక్య భాగము ద్వారా సెలవిస్తున్నాడు. ఆయన మనలను రక్షిస్తాడు. దేవుని కొరకు జీవిస్తూ ఆయన రక్షిస్తాడు, ఆయనే కాపాడుతాడు. ఆయన నన్ను వదిలివేయడు. ఈ లోకమంతా నన్ను నిందిస్తున్నా, ఈ లోక ప్రజలు నన్ను దూషిస్తున్నా, దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టడు అని నమ్ముతున్న నిన్ను దేవుడు రక్షించి తీరుతాడు. ఈరోజు నా బహుశా నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, నీవు బలహీనమైపోయావేమో, ఆరోగ్యము సహకరించడం లేదేమో, లేదా వ్యాపారంలో సమస్తమును నష్టపోయి ఉద్యోగమును కోల్పోయి దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నావేమో. భయపడకు, బాధపడకు. యేసు ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నిన్ను లేవనెత్తుతాను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను నీకున్న ప్రతి బంధకాలలో నుండి విడిపిస్తాను అని భక్తుడు రాస్తున్నటువంటి ఈ యొక్క కీర్తనను మనం చూస్తే, ఈ కీర్తన ఒక కృతజ్ఞతార్పణగా ఉంది. తాను ఉన్నటువంటి శ్రమలో నుండి, తాను పడుతున్నటువంటి ఇబ్బందుల్లో నుండి నేను నమ్ముకున్న దేవుడు రక్షించాడు, నన్ను విడిచిపెట్టలేదు అని కీర్తిస్తున్నాడు. అందుకే మొదటి వచనంలో మనం చూస్తే, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్ర పెట్టుదును అని. ఈ లోకంలో కూడా చాలా మంది మన సమస్యలు చెబుతుంటే అసహించుకుంటారు కదండి. కొందరైతే వినడానికి కూడా ఇష్టపడరు, మరికొందరు విన్నట్టుగానే ఉంటారు కానీ వినిపించుకోరు. ఎందుకంటే వాళ్లకు మన నుండి వచ్చే లాభమో ఫలమో ఏదైనా కావాలి గాని మన సమస్యలు మాత్రం వద్దు. వారు వినరు, పట్టించుకోరు. చూడండి, భార్య తన భర్తకు అన్ని పనులు చేసి పెడుతుంది, కావలసిన అవసరతలన్నిటినీ ఉదయం లేచిన దగ్గర నుండి తీరుస్తుంది. అయితే ఆమెకు ఏదైనా బాధ వస్తే, అనారోగ్యం వస్తే ఆ విషయం భర్తకు చెబితే పట్టించుకోడు, కొన్నిసార్లు వినడు కూడా. అయితే అందరూ ఇలా ఉన్నారని కాదు గాని చాలా గృహముల్లో, కుటుంబాల్లో జరుగుతున్న సంఘటన ఇదే. అందుకే చాలా సార్లు భార్యలు తమ తల్లిదండ్రులకు చెప్పుకుంటారు. తల్లిదండ్రులు కూడా లేని వారు ఇక ఎవరితో చెప్పుకోవాలో తెలియక దుఃఖిస్తుంటారు. కానీ దేవుడు మన సమస్యలను, మనం పెడుతున్న మొరలను ఎప్పుడునూ వింటూనే ఉంటాడు. ఆయన విసిగించుకోడు, వదిలిపెట్టడు. అందునిమిత్తమునే భక్తుడు అంటున్నాడు, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుము అని యెహోవా నామమును బట్టి మొర్రపెట్టి తిని అని. ఈరోజున నీవు కూడా మరణ బంధకాల్లో ఉన్నావేమో, దుఃఖము నిన్ను ఆవరించి ఉన్నదేమో, ఈ లోకము నిన్ను వేధిస్తున్నదేమో, నీవు పడిపోయిన స్థితిలో నుండి మరలా లేవలేకుండా అపవాది నిన్ను అణచి పట్టుకున్నాడేమో. అయితే ఈ లోకానికి మొర్రపెట్టింది చాలు, ఈ మనుషులను ఆశ్రయించింది చాలు. దేవాతి దేవుణ్ణి ఆశ్రయించు, ఆయనకు ప్రార్థించు. ఎందుకంటే ఆయన దయాళుడు, నీతిమంతుడు, ముఖ్యంగా ఆయన వాత్సల్యత గలవాడు. ఈ లోకస్తుల వలె కఠినమైన వాడు కాదు. నీవు ఆయనకు ఏదో ఇస్తావని నీ నుండి ఆశించి నీకు సహాయం చేసేవాడు కాదు. ఆయన తప్పకుండా నిన్ను రక్షించి తీరుతాడు. కీర్తనకాడు అంటున్నాడు, నేను కృంగిపోయి ఉన్నాను, అప్పుడు ఆయన నన్ను రక్షించెను అని. ఎప్పుడు ఒక మనిషి కృంగిపోతాడో తెలుసా? ఆరోగ్యం బాగాలేనప్పుడు కాదు, ధనం కోల్పోయినప్పుడు కాదు, లేదా సమస్తాన్ని కోల్పోయి జీరోగా మిగిలిపోయినప్పుడు కాదండి. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, అటువంటి శోధనకరమైన పరిస్థితుల్లో ఏ ఒక్కరూ ధైర్యము చెప్పేవారు లేనప్పుడు, వెన్నుతట్టి ప్రోత్సహించేవారు లేనప్పుడు, అలాంటప్పుడు కూడా మనల్ని నిందిస్తూ మనదే అంతా తప్పు అని దూషిస్తున్నప్పుడు ఒక మనిషి కృంగిపోతాడు. అటువంటి కృంగిన స్థితిలో ఉన్న నిన్ను దేవుడు కాపాడుటకు తన యొక్క బాహుబలము చేత నిన్ను రక్షించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన దీనుల ఎడల
కనికరము చూపువాడు, సాధువులను కాపాడువాడు. నీకు ఎవ్వరు హాని చేయాలని చూస్తున్నా ఆ హాని నీ దగ్గరికి దేవుడు రానివ్వడు. కాబట్టి దిగులు పడకు, బాధపడకు. కృంగి ఉన్న నిన్ను దేవుడు లేవనెత్తుతాడు, రక్షిస్తున్నాడు. ఆయనకు మొర్రపెట్టు, గొప్ప కార్యాలను చూస్తావు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, రానయ్యున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నా తండ్రి వాక్యము ద్వారా మీరు మమ్మల్ని ఎంతగానో తండ్రి అయ్యా ఆదరించారు, బలపరిచారు. అవును ప్రభువా, మేము పెట్టే మొర ఈ లోకం వినకపోవచ్చేమో, కానీ ప్రభా సర్వాధికారి అయిన దేవుడవు తప్పకుండా మా మొరను విని మాకు సహాయము చేసే దేవుడవని, మేము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, కృంగిపోతున్న సమయంలో అయా మమ్మల్ని ఆదుకుంటానని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచి ఆదరించినందుకు మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభా ఎటువంటి అనారోగ్య సమస్యల చేత బంధింపబడ్డారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. శారీరక రుగ్మతలన్నిటి నుండి యేసు నామములో విడుదలను అనుగ్రహించండి. బలహీనతను కొట్టివేసి మీ యొక్క బలాన్ని, మీ యొక్క శక్తిని వారికి దయచేయండి. ఆర్థిక సమస్యల నిమిత్తము మొరపెడుతుండగా వారికి ఉన్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. అప్పు తీర్చుకునే సామర్థ్యము, అప్పు తీర్చుకునే జ్ఞానాన్ని బిడ్డలకు మీరు ప్రసాదించండి. అదేవిధంగా ఉద్యోగ సమస్యల నిమిత్తము మొరపెడుతుండగా మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మరి తండ్రి వారి యొక్క చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి. కుటుంబములో సమస్యలు, కలతలు, విభేదాలు వీటన్నిటి నుండి కూడా విడుదల దయచండి. ఒకరినొకరు అర్థం చేసుకొని అయ్యా మరి విశ్వాసములో వారు జీవించున్నట్లుగా కృప చూపించండి. భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. అయా వివాహము కాని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా వివాహము ఘనమైనది నా తండ్రి, చిత్త ప్రకారంగా వారి వివాహము జరుగుటకు కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అయా వారి యొక్క ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మీరు సఫలము చేయండి ప్రభా. గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డకు ప్రభా మీ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించండి దేవా. వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకోవడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా నా తండ్రి సంతానము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా వారు విశ్వసిస్తుండగా అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి తండ్రి తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. కావలసిన బ్లడ్ను మీరు సమకూర్చండి. కావలసిన బలాన్ని, శక్తిని వారికి మీరు అనుగ్రహించండి దేవా. అదేవిధంగా నా తండ్రి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. వారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా నా దేవా ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేసుకుంటున్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా అయ్యా ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా మీరే సహాయము దయచేయండి. వారి యొక్క తండ్రి ఆలోచనలన్నిటినీ కూడా మీరు సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా కోర్టు సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. అయ్యా మరి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు అయ్యా మరి తండ్రి వారికి వచ్చిన శోధనను బట్టి కన్నీరు కారుస్తున్నారో ఆ కన్నీటినంతటిని తుడిచి నాట్యముగా మార్చండి. దుఃఖమును కొట్టివేసి సంతోషమును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదేవిధంగా వృద్ధులను మీరు బలపరచండి. యవ్వన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా యవ్వన వయస్సులో ప్రభా మీ యందు భయము భక్తితో బిడ్డలు జీవించినట్లుగా కృప చూపించండి. అదేవిధంగా వీసా విషయంలో, పాస్పోర్ట్ విషయంలో మీరే సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా మరి పై చదువులు చదువుకుంటుండగా ప్రభా కావలసిన ధనాన్ని మీరే బిడ్డలకు సమకూర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. లోన్ శాంక్షన్ ఉన్నట్లుగా కృప చూపించండి. అదేవిధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు మరి ఈ రోజున నా తండ్రి అయ్యా ఒంటరిగా ఉంటున్నారో వారిని తండ్రి మీరు ధైర్యపరచండి, బలపరచండి దేవా. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను కూడా దీవించండి. సువార్థికులందరికీ మీరు తోడై ఉండండి. మిషనరీస్ని మీరు దీవించండి. దైవ సేవకులకు తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించండి. అనేక ఆత్మలను మీ కొరకు సంపాదించే బిడ్డలుగా వారిని నిలవబెట్టుకోండి. అదేవిధంగా నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు ఈ రోజున మీ సన్నిధిలో మొర పెడుతున్నారు వారి మొరను మీరు ఆలకించండి. విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి.
అయా కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, సఖ్యతను, ఐక్యతను మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.